ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజైతే హెల్త్ బెనిఫిట్స్ కలిగిన పెసరట్టు వేస్తున్నానండి. చూడండి, పెసరట్టు పిండి అయితే ఈ విధంగా మెత్తగా మనం రుబ్బుకోవాలి. పెసలు గ్లాసు కొన్ని బియ్యం మనం వేసి నైటే నానబెట్టి వేయించుకోవాలండి. మార్నింగే మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ వేసి పిండి అనేది రుబ్బేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాం. దాంట్లో కలర్ కోసం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసేసి బాగా కలపాలి. ఇది అట్ల పిండిలో అయితే పలచగా అవసరం లేదు. ఈ విధంగా ఉన్న అట్లు అనేది పలచగానే వస్తాయి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మన పచ్చిమిర్చి, అల్లం ముందు వేసామంటే కనుక అట్లలోంచి తీసి పడేస్తారు కదండి పిల్లలు. అందు గురించే మనం ఈ విధంగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు అయితే మనం వేస్తామండి. వేరుశనగ గుళ్ళు వేసి బాగా దోరగా వేగిన తర్వాత ఒక దాంట్లోకి తీసేసుకుని పొట్టు అయితే తీసేస్తే మనకి టేస్ట్గా ఉంటాయండి. ఈలోగా నాకు టీ పెట్టుకోవాలనిపించింది. టీ పెట్టుకుని తాగేసానండి. తర్వాత అట్లోకి ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను. తర్వాత జీలకర్ర కూడా అందులోనే యాడ్ చేసేసానండి. యాడ్ చేసి పెట్టుకున్నాను పక్కన. దాని తర్వాత పుట్నాల పప్పు తీసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా వేపేసి ఈ వేరుశనగలు కూడా పొట్టు తీసేసి అందులో వేసేసి చట్నీ అయితే రెడీ చేసేసాను. దాని తాలింపు కూడా నేను మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. చూసారండి, అట్టు అయితే వేయడానికి పెనం పెట్టానండి. అట్టు అయితే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పలుచగా వేయాలి. వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర కలిపి పెట్టుకున్నాం, అవి కూడా దాని మీద చల్లాలండి. అంతేనండి. అటు సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా కాల్చుకుని మనం తీసేయడమే. ఈ విధంగా పెసరట్టు వేయాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన కోసం మన అమ్మలు ఎంత కష్టపడి పెసరట్టు వేసారనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది.